వెంటే ఓ నందనం ఆ వెంటే బృందావనం. ఆ కుర్రాడికి ఏం చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోయేలా చేశావు? అశ్విన్ ఎక్కడికి వెళ్ళలేదు. అన్నవరం సత్యనారాయణ స్వామి గుడికి వెళ్ళాడు. నందిని ఆరోగ్యంగా ఉండాలని మొక్కుకోవడానికి దేవుని సన్నిధికి వెళ్ళాడు. ఎక్స్క్యూజ్ మీ సార్, కృష్ణవేణి కంప్లైంట్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి. ఇప్పుడే ఎయిర్పోర్ట్కి తీసుకెళ్లారు. సార్, హారినవరం వచ్చేసారు సార్. ఆర్య, ఈరోజు నేను గాని అమ్మ గాని వాళ్ళ చేతిలో తిట్లు తిని నిందలు పడ్డావంటే దానికి కారణం నువ్వే. కేవలం నీ వల్లే మా అమ్మ కాలి కోటికి కూడా ఆడిన వాళ్ళు ఎన్నేసి మాట్లాడినారు. ఇదిగో నీ బ్యాగ్ తీసుకుని ఇంట్లో వెళ్ళిపో. వెళ్ళు. కృష్ణవేణి అనబడే ఈ అమ్మాయికి మాకు ఎటువంటి సంబంధమూ లేదు. నాతో ఈ అమ్మాయి నిశ్చితార్థం అనేది ఒక అబద్ధం. ఈ అమ్మాయి కోసం మేము మీతో అబద్ధం చెప్పాం. మీరు ఇప్పుడు ఈ అమ్మాయిని యూఎస్ పంపించుకోవచ్చు. ఐఎమ్ సారీ. సినిమా క్లైమాక్స్ చూస్తున్నట్టు అలా చూస్తారేంటి? అమ్మాయిని బండి ఎక్కించండి.
కృష్ణని తీసుకెళ్ళకండి. తను ఇండియాలోనే ఉంటుంది. ఐ విల్ స్పీక్ టు హోమ్ మినిస్టర్. పోలీస్ స్టేషన్ లో సిఐతోనే మాట్లాడకుండా వచ్చేసారట. నాకు విషయం అర్థం కావట్లేదు. ఈ అమ్మాయిని తీసుకెళ్ళమని చెప్పింది మీరే, ఇప్పుడు వద్దుంటున్నది మీరే. వైరాజ్ గారు, కృష్ణ ఇక్కడే ఉండాలి, మా ఇంట్లోనే ఉండాలి. తను నేను వెళ్ళనివ్వను. మా ఉద్యోగాలు పోవాలని ఉందా? సెంటిమెంట్ ఉండొచ్చండి, కానీ కృష్ణవేణి ఉండకూడదు. కానిస్టేబుల్స్, అమ్మాయిని బండి ఎక్కించండి. నేను వెళ్ళనివ్వను. నువ్వు ఆపితే చూస్తూ ఊరుకుంటావు అనుకుంటున్నావా? ఏంటండి అలా చూస్తారు? ఇతను పక్కకు లాగండి. వైరాజ్ గారు, వైరాజ్ గారు, లాగండి. ప్లీజ్ వైరాజ్ గారు, పదండి. వైరాజ్ గారు. మీ నిశ్చితార్థం కోసమని స్పెషల్గా ఆర్డర్ ఇచ్చి తయారు చేయించిన రింగ్ ఇది. ఎప్పుడే అవసరం పడుతుందో ఎలా చెప్పగలం? ఆ వీసా ఆఫీసర్ వచ్చినప్పుడు ఏదైనా తప్పనిసరైన పరిస్థితుల్లో మేనేజ్ చేయాల్సి రావచ్చు. వద్దండి, ఒక నిమిషం. ఆర్య, ఆర్య, ఆర్య. మిస్టర్ పైడ్రాజు, కృష్ణవేణి ఇక్కడే ఉండడానికి కారణం ఉంది. తను నా కాబోయే భార్య. ఊరుకోండి సార్. రెండోసారి అబద్ధం అనేది మాత్రాన నిజమవుతుందా? అప్పుడు ఎంగేజ్మెంట్ అయిందనేది అబద్ధం, ఇప్పుడు అవుతుందనేది నిజం. ఇదంతా అరేంజ్ చేయడంలో కొంత నా స్వార్థం కూడా ఉంది. ఆర్య హ్యాపీ అవ్వాలి. అశ్విన్ ఎక్కడున్నాడు సంధ్య? అశ్విన్ ఇక్కడ లేడు. లేకపోవడం ఏంటి? లేకపోవడం అంటే నీకోసం అశ్విన్ అన్నవరం సత్యనారాయణ స్వామి గుడికి వెళ్ళాడు. నీ మీద ఎంత ప్రేముంటే అలా చేస్తాడు చెప్పు? నీకు పూర్తిగా తగ్గి నయమై డిశ్చార్జ్ అయ్యాకే నేను తిరిగొస్తాను అన్నాడు. అప్పటి వరకు స్వామి సన్నిధిని వదలనని పట్టుపట్టి అక్కడే ఉన్నాడు. అవును నందిని, తమ్ముడు నీకిలా అయిన క్షణం నుంచి నువ్వు కోలుకోవాలని, నీకే కాకుండా క్షేమంగా బయటపడాలని తప్పించిపోయాడు. చూసావు కదా అశ్విన్కి నీ మీద ఎంత ప్రేముందో. అశ్విన్ మనోబలం వల్లే నేను బయటపడగలిగాను సంధ్య.
అమ్మా కృష్ణ కృష్ణ వీసా డిపార్ట్మెంట్ ని ఎలా మేనేజ్ చేశావు? అయితే తల్లిగా నేను ఆనందపడే సమయం ఇది. నా కొడుక్కి ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఎంగేజ్మెంట్ అయిపోయిందా? అదేలాగా? డూప్లికేట్ ఎంగేజ్మెంట్ కదా ఆంటీ? కరెక్ట్గా చెప్పావు స్వప్న. అక్కడున్న సిచ్యుయేషన్ ప్రకారం నేను అలా రింగ్ తొడగాల్సి వచ్చింది. లేదంటే కృష్ణని బలవంతంగా దేశం దాటించేవాళ్ళు. అంతేగాని ఒరిజినల్గా నేను రింగ్ తొడగలేదు. అదేంట్రా అలా మాట్లాడుతున్నావు? అక్కడ అంతమంది ముందు రింగు తొడిగేశావు. మనం డూప్లికేట్ నిశ్చితార్థం అనుకుంటే సరిపోదు. పది మంది ముందు మనం ఏ పనైతే చేస్తామో వాళ్ళు మనం చేసిన పనికి ఎప్పుడైతే హర్షిస్తారో దానికి బాండేజ్ పడినట్టు. కానీ నువ్వు డూప్లికేట్ అంటే అది నీ ఇష్టం. అమ్మా, నా కోసం నేను చేస్తే బాండేజ్ పడ్డట్టు, 10 మంది కోసం నేను చేస్తే అది బాండేజ్ ఎలా అవుతుంది? కృష్ణని ఇంటికి తీసుకురావడం అనేది టార్గెట్. ఏదో డ్రామా లాంటి తీసుకొచ్చాను. దానికి మీరందరూ సంతోషించండి. అంతేకాని నిజంగా కృష్ణకి నాకు పెళ్ళైనట్లు, పిల్లలు పుట్టినట్టు భావించి నన్ను హింసించకండి. ఇట్ వాజ్ జస్ట్ ఎ డ్రామా.
సర్లే అమ్మా, కృష్ణ తిరిగి మన ఇంటికి వచ్చింది, అదే పెద్ద గుడ్ న్యూస్. నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది. కృష్ణ, ఈవిడేంటి ఇప్పుడు చేస్తోంది? కృష్ణ తిరిగి ఇంటికొచ్చేసిందని తెలిసిందా? ఈ సిచ్యుయేషన్ని ఎలాగైనా మేనేజ్ చేయాలి. శకుంతల చాలా ముదురు టెంక. ఈ టెంకని ఎలాగోలా నమ్మించి మాయ మాటలు చెప్పాలి. ఏంటి స్వప్న మేడం, అంతా కుశలమేనా? ఫోన్ తీయడానికి కూడా మీకసలు ఖాళీ లేనట్టుంది. కృష్ణని పంపించే పనిలో తమరంతా బిజీగా ఉన్నారా, లేక రెస్ట్లో ఉన్నారా? అలాంటిదేం లేదు శకుంతలాదేవి గారు, చెప్పండి. నేను చెప్పడానికి చేయలేదు స్వప్న, వినడానికి చేశాను. నువ్వేదో గుడ్ న్యూస్ చెప్తావేమో అని ఎదురు చూస్తున్నాను. కృష్ణ వెళ్ళిపోయిందా? దగ్గరుండే పంపించావా? స్వప్న మేడం, లైన్లో ఉన్నారా? నేను లైన్లోనే ఉన్నాను. ఆ కృష్ణ ఆల్మోస్ట్ వెళ్ళిపోయినట్టే. 99.9% మీరనుకున్నట్టే జరుగుతుంది. ఇంకా జరుగుతూనే ఉందా? జరిగిపోలేదా? పని నాకు అప్పగించారు కదా శకుంతలాదేవి గారు, మీరు రిలాక్స్డ్గా ఉండండి. నేను మీకు గుడ్ న్యూస్తో తొందరలోనే ఫోన్ చేస్తాను, సరేనా? సరే. అక్కడ కృష్ణ సంగతి కుదిరిపోతుంది, ఇక్కడ ముసలిదాని సంగతి చూసుకోవాలి. ఎంత ధైర్యం ఉంటే నా కుటుంబం ముందు హాస్పిటల్లో పబ్లిక్గా నన్ను కొడుతుందా? అందరి ముందు నా పరువు తీస్తుందా? ఒసే ముసలి, చూస్తానే నీ సంగతి తేలుస్తా, నీ అంతు తేలుస్తా.